హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి. ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ ఒల్లూరమ్మ టెంపుల్ చూసుకొని తిరుపతికి వచ్చేసరికి మా విజయవాడ వ్లాగ్ కూడా తీద్దాం అనుకున్నాను. కానీ అసలు విజయవాడకి ఎక్కువ వ్లాగ్స్ ఏమి ఉండవండి. అంటే అక్కడ వరకే, అంటే బయట వరకే ఫోన్స్ అలా ఉంటాయి. లోపల అసలు ఫోన్స్ అలా ఉండవు, లోపలికి తీసుకెళ్ళడానికి కూడా ఉండదు. ఇక్కడ తిరుపతిలాగా లోపల వరకు ఫోన్స్ అలా ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత టోకెన్ చెకింగ్ అయిన తర్వాత తిరుపతిలో అప్పుడు ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళడానికి కంపల్సరీగా ప్లాన్ చేసుకునే వెళ్ళాలి. అప్పట్లో అయితే అసలు ప్లాన్ చేసుకోకున్నా కానీ సర్వదర్శనం వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు సర్వదర్శనం అంటే 3 days టైం పడుతుంది. అట్లనే టికెట్ కూడా కంపల్సరీగా బుక్ కావాలి. ప్రీ ప్లాన్ చేసుకున్నా కానీ బుక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండాలన్నమాట. టికెట్స్ కూడా అస్సలు బుక్ అవ్వట్లేదు. మేము వెళ్ళిన రోజు అయితే 1 lakh టికెట్స్ అయితే ఉండే. కాబట్టి మాకు దర్శనం అయితే చాలా లేట్ అయింది. దానివల్ల సర్వదర్శనం తొందరగా అయిపోయింది. దర్శనం టికెట్స్తో పాటు రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము. కానీ మేము ఎర్లీ మార్నింగ్ రూమ్ బుక్ చేసుకున్నాము. కానీ నైట్కి వెళ్ళాం అనమాట. ముందు రోజు నైట్ అక్కడికి వెళ్ళేసరికి మాకైతే అప్పుడు రూమ్ ఇవ్వనన్నారు. ఇవ్వననేసరికి ఇంకా గుట్టపైకి వెళ్ళాల్సి వచ్చింది. గుట్టపైకి వెళ్తుంటే అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత ఈ గుట్టపైకి వెళ్ళే వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. ఏ టెంపుల్కి అయినా కానీ నార్మల్గా మనం ఎలో చేసేస్తారు లోపలికి. కానీ తిరుపతిలో అస్సలు ఎలో చేయరు. కంపల్సరీగా అన్ని చెకింగ్స్ చేసిన తర్వాతనే చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2nd ప్లేస్లో ఉందన్నమాట ఈ తిరుమల తిరుపతి టెంపుల్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అయితే కేరళలో ఉంటుంది. ఇప్పుడు పైకి వచ్చేసిన తర్వాత ఒక టోల్ గేట్ ఉంటుంది. అది కూడా దాటేసుకున్న తర్వాత గుట్టపైకి వెళ్ళిన తర్వాత మాకైతే రూమ్ కి చాలా ఇబ్బంది అయింది. అది 50 rupees రూమ్ అంట. ఆ రూమ్ కోసం మేము 8 o'clock పైకి వెళ్ళినాం అనుకోండి. 8 o'clock పైకి వెళ్తే రూమ్ కోసం మాకు 3 hours పడింది. అంటే 1 hour లైన్ లో నించోవాలి, మళ్ళీ 2 hours ఏమో ఇంకా టోకన్ గురించి వెయిట్ చేయాలి. అక్కడ బయట కూడా చాలా మంది పడుకున్నారు. కానీ పిల్లలతో అంత సేఫ్ కాదు అనిపించింది. అందుకని చెప్పేసి ఇక టోకన్ కి నిల్చోవాల్సి వచ్చింది. టోకన్ నించిన తర్వాత 11 o'clock అయితే మాకు రూమ్ అలౌట్ చేశారు. మా చిన్నోనికి పుట్టెంటికలు తీసినప్పుడేమో అసలు రూమ్ తీసుకోలేదు, బయటనే కార్లో పడుకున్నాము నైట్ అంతా. ఆ రోజు అసలు మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. కాబట్టి అప్పుడు కూడా రూమ్స్ క్లోజ్ చేసేసినారు. అంటే టోకన్ ఇచ్చే టైం కూడా క్లోజ్ అయిపోయింది. 10 వరకే టోకన్ టైం ఉంటుంది. మా ఆయనకు అసలు ఓపికనే ఉండదు. కానీ పిల్లల కోసం మా కోసం అయితే పాప 3 గంటలు నించున్నాడు అట్లనే. ఇంకా రూమ్ అలౌట్ చేసిన తర్వాత రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. రూమ్ అయితే చాలా బాగుంది. 50 rupees రూమ్ అయినా కానీ పర్లేదు, చాలా బాగుంది. కానీ కొంచెం కష్టపడితే చాలు మంచి రూమ్ అయితే అలౌట్ చేసినారు. ప్లస్ వేడి నీళ్ళు కూడా గీజర్తో కూడా మనకి రూమ్ అలౌట్ చేశారు 50 rupeesకే. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మా పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు. మాకైతే ఈవినింగ్ 8 o'clock అయితే దర్శనం టికెట్ ఉంది. ఇంకా తొందరగా వెళ్తే తొందరగా దర్శనం అయిపోతుంది అనిపించింది. కాబట్టి 10 o'clock కల్లా రెడీ అయిపోయి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. 50 rupeesకి ఇంత మంచి రూమ్ అంటే నాకు వర్త్ అనిపించింది. ప్లస్ బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కాకపోతే విండోస్ కొంచెం విరిగిపోయి ఉన్నాయి. అవి మొత్తం కవర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా క్లీన్గా అయితే ఉంది రూమ్. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాము. దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇదే రూమ్ మేము 2 days వాడుకున్నాము. అంటే వెళ్ళిన రోజు నైట్ పడుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా మాకు అలౌట్ చేశారనమాట. మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మీరు చూసేయండి. ఫోటోనా తీస్తా ఉండు. రిత్విక్ హాయ్ హాయ్. ఏం కాలుతలేదు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి పవన్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు ఊరు కనకాపల్లి తమ చిన్నను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి పవన్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓ నమః శివాయ, ఓ నమః శివాయ, ఓ నమః
ఇక్కడైతే ఇల్లు బొమ్మలు అమ్ముతారన్నమాట. ఇల్లు బొమ్మలు కానీ మనిషి బొమ్మలు కానీ అట్లాంటివి కొంచెం సిల్వర్ అమ్ముతారు. అవి తీసుకొని మనం మొక్కుకొని హుండులో వేసుకున్న తర్వాత మనకు ఆ మొక్కు తీరుతుందంట. చాలా పవర్ఫుల్. మేము ఆల్రెడీ మొక్కినాము, అది మాకు తీరింది కూడా. మా చిన్నోని పుట్టెంటుకలు తీసినప్పుడు ఒక మొక్కున్నాము, అదైతే తీరిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకొక మొక్క అయితే మొక్కడానికి కొనుక్కున్నాము. చిన్నపిల్లలకి 1 year లోపు ఆధార్ కార్డు చూపించినాం అనుకోండి, ఫ్రీ దర్శనం ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక్కరికే కాదు, మొత్తం ఫ్యామిలీకి ఫ్రీ దర్శనం అనమాట. ఇక్కడ నుంచి చిన్నపిల్లలు ఆధార్ కార్డు చూపించుకొని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ మేము టోకెన్ చూపించినాం కానీ ఇక్కడ కాదు మీదని చెప్పేసి 300 టోకెన్ కదా మీది, అక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ నుంచి పైకి తీసుకెళ్ళినారు. ఇక్కడ నుంచి అయితే 300 రూపీస్ దర్శనం అనమాట. అంటే విఐపి దర్శనం అనమాట ఇది. ఇక్కడ నుంచి మీకు లైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న లైన్ ఉంటుంది. అక్కడ మీకు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అని అంటారు కానీ ఏం హ్యాండ్ ఓవర్ చేసుకోరు. మొత్తం లైన్ మొత్తం వెళ్ళిన తర్వాత లాస్ట్కి గుడిలోకి ఎంటర్ అవుతుంటే ఆ లాస్ట్కి ఫోన్స్ అయితే తీసుకుంటారు. అప్పటి వరకు ఫోన్స్ అయితే అస్సలు తీసుకోరు. అప్పటి వరకు మీకు ఏమైనా మంచి మంచి లొకేషన్స్ మంచిగా ఉన్నాయి అనుకుంటే అవైతే తీసుకోవచ్చు మీరు. ఇక్కడైతే లైన్ చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ లైన్లో జాయిన్ అయిపోయాను. కిందనైతే అది సర్వదర్శనం అనమాట. అంటే ఫ్రీ దర్శనం. గుట్టపైకి వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనము. అలిపిరి దారేమో వేరే సైడ్ అనమాట. అంటే మేము వచ్చేటప్పుడు అయితే నేను చూడలేదు, వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు అలిపిరి దారి ఎట్లా ఉంటుందో. ఇక్కడ నుంచి అయితే నేను వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే నేను కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి అందుకని తీయలేదు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత 8 o'clock మేము బయటకు వచ్చినాము. 8 o'clock బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లడ్డూలు తీసుకోవడానికి దానికి కూడా లైన్ ఉంటుంది కదా, దానికి కూడా 1 hour టైం పట్టింది. వెళ్ళేటప్పుడు కార్తీక దీపం ముట్టిద్దాం అనుకున్నా, అది కుదరలేదు. మళ్ళీ వచ్చినాక ముట్టిద్దాం అనుకుంటే పిల్లలతోనైతే అస్సలు అవ్వట్లేదు. ఇంకా అదే టైంలో ఫుల్ వర్షం పడింది అనమాట. ఇంకా ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత అందరం కొంచెంగా తినేసి ఇప్పుడు అన్నదానానికి అయితే వెళ్తున్నాము. అక్కడే అన్నదానం పెడుతున్నారు. ఇది టైమింగ్ వచ్చేసి మనకి ఎప్పుడైతే దర్శనం టైం ఎట్లుంటుందో దీని టైం కూడా అట్లనే ఉంటుందంట. అక్కడైతే చాలా మంది పడుకొని ఉన్నారు కాబట్టి ఈ అన్నదానం అయితే అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఈ అన్నదానం ప్లేస్ ఉంటుంది, అదైతే మొత్తం చూపిస్తున్నా మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్ చాలా మంచిగా అనిపించింది నాకు. నేను ఎంత క్లారిటీగా తీద్దాం అనుకున్నా, ఎంత క్లియర్గా తీద్దాం అనుకున్నా కానీ మా ఆయననేమో నడు లేట్ అవుతుందని చెప్పేసి తీసుకొని పోతూనే ఉన్నాను. అసలు వీడియో తీయడానికి అయితే లేదు నాకు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే సర్వీస్ అయితే చాలా బాగుంది. అసలు వెయిట్ చేయించలేదు. ఇట్లా రాగానే ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ చేసినారు. ఇక్కడ తినేసి పడుకునేసరికి మాకు 11 అయిపోయింది. ఇంకా చాలా అలసిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయి కిందికి వస్తుంటే మాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది. హనుమంతుడితో పాటు పక్కనే వరాహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుడి దర్శనం అయితే చేసుకోవాలి. చాలా బాగుంది. హనుమంతుడి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడైతే వరాహస్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది. అక్కడ ఆ గుడిలో వరాహస్వామి ఉంటారు. ఇక్కడ నుంచే అలిపిరి దారి కూడా ఉంది. ఇక్కడ నుంచే వెళ్తారు. అలిపిరి దారి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే వెళ్తారు. వెళ్ళే దారిలో హనుమంతుడిని వరాహస్వామిని ఇద్దరిని దర్శనం చేసుకొని మళ్ళీ అయితే అలిపిరి స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి హనుమంతుని దర్శనం చేసుకొని కిందికి వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ గోవింద స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాము. కాబట్టి గోవింద స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదైతే అలిపిరి దారి చూస్తున్నారు కదా, మీకు ఆరెంజ్ కలర్ రేకుల్లాగా అనిపిస్తున్నాయి. అదైతే అలిపిరి దారి. కింద అయితే గోవింద స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పెళ్ళికి ముందు వచ్చాను అనమాట ఈ గోవింద స్వామి టెంపుల్కి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను పెళ్ళి తర్వాత. మా రిత్విక్ ఎలిఫెంట్ స్టోరీస్ అంటే చాలా ఇష్టము. కాబట్టి ఎలిఫెంట్ని చూడంగానే ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో, దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత భయపడ్డాడు. రిత్విక్ ఏమో ఎలిఫెంట్ అని చెప్పేసి దగ్గరికి వెళ్ళినాడు. కానీ గజేంద్రుడు ఆశీర్వాదం ఇస్తుంటే చాలా భయపడ్డాడు. చూస్తున్నారు కదా ఎట్లా ఏడుస్తున్నాడు. కానీ ఎలిఫెంట్కి స్టోరీస్ మాత్రం కావాలి. మమ్మీ ఎలిఫెంట్ స్టోరీ చెప్పవా అని అంటాడు వచ్చి. రిత్విక్ ఎంత భయపడుకుంటూ ఏడ్చిండో, ఆదిత్య మాత్రం అంత కూల్గా ఉండి అంత మంచిగా హ్యాపీగా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంకా అందరం అయితే ఆశీర్వాదం తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఆదిత్య ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నా దిక్కు చూసి నవ్వుతున్నాడు. అక్కడే మంచి ఫోటో అయితే తీసినాడు మా ఆయన. చూస్తున్నారు కదా గజేంద్రులు ఇద్దరు ఎంత బాగున్నారో. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ కానీ ఇట్లా దర్శనం మళ్ళీ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళి వచ్చేసరికి అప్పటికి గుడి టైమింగ్ అయిపోయింది. గుడి క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి గజేంద్రులని ఇద్దరిని
తీసుకెళ్ళిపోయినారు. ఇక్కడ కూడా లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు, ఇక్కడ వరకే ఫోన్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే ఆ గోపురం దగ్గర ఫొటోస్ తీసుకోవాలి అంతే. ఇంకక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు చిన్న సిలిండర్ అయితే తీసుకెళ్ళాము. దాని మీద మంచిగా వండుకొని తినేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. వీడియో లాస్ట్ వరకు చూసిరా, చూస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.